ఈ సందర్భంగా ఈ బర్త్డే జరుపుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రేమ ఈ సందర్భంగా మీతో నేను ప్రేమ ఇష్క్ కాదల్ సినిమా గురించి చెప్పాలి. మొదటిసారిగా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఈ సినిమా ఒక వన్ ఇయర్ ముందు నేను కథ విన్నాను. 1 ఇయర్కి ముందు పాయింట్ విన్నాను. పవన్ సాధినేని కథ నాకు చెప్పినప్పుడు యూఎస్ బేస్డ్ అనమాట. అతను అక్కడ ఇన్స్టిట్యూట్లో అక్కడ చదువుకున్నాడు. తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చాలా చూసాను తనే. ఆ కథ చెప్పినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకే తను మళ్ళీ ఫస్ట్ అతని టీంలో కార్తీక్ ఘట్టంనేని కెమెరామెన్గా ఎంచుకున్న తర్వాత వాళ్ళిద్దరు ఆ సినిమా స్క్రిప్ట్ పైన దాని మీద చాలా రోజులు కృషి చేశారు. ఈ సినిమాకి లిరిక్స్ కృష్ణ చైతన్య రాస్తున్నాడు. కృష్ణ చైతన్య కూడా సినిమాకి ఈ టీంకి బాగా సపోర్ట్ చేశాడు. అలాగే నా హీరోలు హర్షవర్ధన్ రానే అండ్ మొదటి నుంచి నాకు తెలుసు, మీకు తెలుసు తకిట అండ్ అవును ఆ సినిమాల తర్వాత చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ అంటే కొన్ని తీసుకోవట్లేదు. చాలా సినిమాలు వస్తున్నా కూడా ఏది చేయకుండా మంచి సెలక్షన్ కోసం ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. లాస్ట్ 6 months నుంచి మేము షూటింగ్ కోసం ఎదురు చూస్తూ ఈ సెట్ అయిన తర్వాత ఇప్పుడు మొదలుపెట్టాం. హర్షవర్ధన్ రానే అండ్ విష్ణు, హరీష్ వీళ్ళందరూ ముగ్గురు హీరోలుగా ఈ సినిమా చేస్తున్నారు. 3 ప్రేమ కథలు. అలాగే వితికా షేరు అండ్ శ్రీముఖి అండ్ రీతు వర్మ ఈ ముగ్గురు హీరోయిన్లుగా, ముగ్గురు తెలుగు అమ్మాయిలని మరిసరిగా ముగ్గురు తెలుగు అమ్మాయిలతో సినిమా చేస్తున్నా. ఆ సినిమా ఇంతకుముందు బాంబే నుంచి, మలయాళం, తమిళ్ అక్కడి నుంచి ఉన్నారు. ఈసారి ముగ్గురు తెలుగు అమ్మాయిలతో సినిమా చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ప్రాజెక్ట్ చాలా బాగా చేస్తున్నారు. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ నా కంపెనీలో ఇది అవుతుంది, ఇది అవ్వాలని కోరుకుంటున్నాను. వెరీ ఎక్సైటెడ్. ప్రేమ ఇష్క్ కాదల్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇట్స్ అన్ యాక్సిడెంటల్ థింగ్. నేను బర్త్డే వాళ్ళు రావటం హీ వాస్ టెల్లింగ్ మీ అనమాట. సో ఎప్పుడు బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదని ఎనీ ఆఫ్ దీస్ షూటింగ్స్లో. సో వీ హ్యాపీ ఫర్ దట్. సో దెన్ దిస్ ఈజ్ 10th day ఆఫ్ ద షూట్. సో షూట్ బాగా జరుగుతుంది. ఇట్స్ స్పెషల్లీ ఎరెక్టెడ్ సెట్ ఫర్ అస్. సో చాలా చాలా ఇష్టపడి అంటే మేజర్ పార్ట్ ఆఫ్ ద షూటింగ్ విల్ బి హ్యాపెనింగ్ ఓవర్ హియర్. సో ఈ సెట్లో అదే ఆల్మోస్ట్ లైక్ 40% ఆఫ్ ద ఫిల్మ్ విల్ బీ హియర్. సో దాని గురించే వి పుట్ అప్ దిస్ సెట్. సో ఇప్పటివరకు 10 days ఆఫ్ షూట్ అయింది. సో ఇంకొక 15 days విల్ బీ షూటింగ్ ఓవర్ హియర్. సో తర్వాత విల్ బీ షూటింగ్ ఇన్ వేరియస్ లొకేషన్స్ ఇన్ హైదరాబాద్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ నేను గోపి గారిని అప్రోచ్ అయినప్పుడు ఇనిషియల్లీ ఐ వెంట్ అప్ విత్ అ లైన్. సో హీ వాస్ వెరీ ఇంప్రెస్డ్ విత్ దట్. సో వీ హ్యావ్ బీన్ ఒక 1 year నుంచి వీ హ్యావ్ బీన్ డెవలపింగ్ ఆన్ దిస్. సో దే వర్ మెనీ చేంజెస్ వాట్ వీ హ్యావ్ బెట్ బట్ లైక్ ఇట్ కేమ్ టు ద బెస్ట్ అనమాట. సో వాట్ ఆల్ చేంజెస్ వీ హ్యావ్ డన్. సో ఇట్స్ అ వెరీ సింపుల్ రామ్-కామ్ ఫిలిం. బట్ లైక్ 3 different stories ఉంటూ ఇట్స్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. సో ఎక్కడ దే ఇస్ నో లైక్ ఒక లైంగ్ పాయింట్ కానీ. సో లైక్ పీపుల్ కీప్ ఆన్ ఎప్పుడు ఫేస్ మీద ఒక చిన్న స్మైల్తో ఉండే ఒక బ్యూటిఫుల్గా ఉండే ఒక మంచి ఫిలిం అయిద్దని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. అండ్ ద సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ డన్. మ్యూజిక్ అనేది ఇట్స్ అ బిగ్ అసెట్ ఫర్ దిస్ ఫిలిం. సో మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది, మేము ఎలా అనుకున్నాం. అండ్ ద లిరిసిస్ట్ ఫర్ ఫిలిం ఇస్ కృష్ణ చైతన్య. సో ఈవెన్ హీ హెల్ప్ మీ విత్ ద డైలాగ్స్ అండ్ ఆల్. సో దే రియలీ కేమ్ అవుట్ వెల్. సో వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. అదర్ డీటెయిల్స్ అండ్ థ్యాంక్స్ అలాట్ టు ఆల్ మై యాక్టర్స్ ఫర్ సపోర్టింగ్. యాక్చువల్లీ ఏంటి అంటే వీ హ్యావ్ బీన్ షూటింగ్ అంటే మేము ఈ సెట్లో ఏంటి అంటే వీ హ్యావ్ టు షూట్ ఆల్ ద కపుల్స్ అనమాట. సో ఆల్ ద 3 pairs విల్ బీ హ్యాపెనింగ్ ఇన్ ది సెట్. సో మార్నింగ్ మేము 6 నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 5 o'clockకి ఒకళ్ళు షాట్ ఉన్నా కూడా దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద హోల్ డే. సో ఇబ్బంది పెట్టకుండా నేను చిరాకు పెట్టించినా కూడా కొంచెం పేషెన్స్తో వెయిట్ చేస్తూ దే హ్యావ్ బీన్ సపోర్టింగ్ మీ. సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్స్ టు హర్ష్, హరీష్, విష్ణు, వితికా, శ్రీముఖి, రీతు. అండ్ ద బెస్ట్ థింగ్ అంటే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ లైక్ ఫస్ట్ థింగ్ అంటే మై సినిమాటోగ్రఫర్ కార్తిక్. సో దీనికి డెఫినెట్లీ దిస్ విల్ రీడిఫైన్ అనమాట ద సినిమాటోగ్రఫీ థింగ్ ఓవర్ హియర్. సో ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే ఆ విజువల్ గ్రాండియర్ కనపడుద్ది అనమాట. సో ఎలా ఉంటుంది అనేది అంటే హీల్ టెల్ యూ అంటే తను ఎక్కువ మాట్లాడు అంటే తన గురించి నేను కూడా ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు. హిల్ షో వాట్ ఎగ్జాక్ట్లీ ద కెమెరా ఈస్ డూయింగ్ అండ్ మీరు మూవీ రిలీజ్ అయినప్పుడు విల్ సీ ఆన్ స్క్రీన్. సో ద బిగ్గెస్ట్ అసెట్ ఏదని చెప్పాలంటే ద సినిమాటోగ్రఫీ విల్ బీ. సో కంటెంట్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎవ్రీథింగ్, మై లీడ్ పేర్స్. సో ఈవెన్ ద ప్రొడ్యూసర్. సో అది బాగా సింక్ అయిపోయింది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. సో రైట్ నౌ ద షూటింగ్ ఇస్ ప్రోగ్రెసింగ్ బ్రిస్క్ పేస్. సో అలానే ఫర్దర్గా వెళ్తూ హ్యాపీగా జరగాలని కోరుకుంటూ లీవ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. గోపీన నాకు తకిట డేస్ నుంచి తెలుసు అండ్ అప్పటి నుంచి నాకు చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ ఈ ప్రాజెక్ట్ నాకు చాలా ఫ్యామిలీ లాగా ఉంది. నాకు కెమెరా అంటే చాలా ఇష్టం, మైక్ అంటే చాలా భయం. బట్
క్రూ కూడా నాకు తెలుసు. కార్తీక్ ఘట్టంనేనితో నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశా, ఇన్ఫినిటీ. జనాలకి చాలా నచ్చింది. అండ్ హీఈస్ వెరీ టాలెంటెడ్ కెమెరామ్యాన్. అండ్ పవన్ సాధనేని ఒక చాలా యంగ్ ఇంకా టాలెంటెడ్ డైరెక్టర్. పవన్కి చాలా ఒక యంగ్ విజన్ ఉంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ప్రాజెక్ట్ దట్ దేవ్ కమ్ అప్ విత్. ఈ క్రూ మొత్తం నాకు తెలుసు ఇన్ఫినిటీ నుంచి. అండ్ కాస్ట్ నా కో స్టార్స్ విష్ణు అండ్ హరీష్ చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నారు ఫ్రేమ్లో. అండ్ చాలా మంచి చేస్తున్నారు. అండ్ ముగ్గురు అమ్మాయిలు కూడా దే ఆర్ లుకింగ్ వెరీ వెరీ గుడ్ ఆన్ స్క్రీన్, ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ద హోల్ ప్రాజెక్ట్ ఇస్ లుకింగ్ వెరీ ఫ్రెష్. సో ఈ మూవీ జనాలకి నచ్చుతుంది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. అండ్ డెఫినెట్గా నచ్చుతుంది. నా పేరు విష్ణు. యాక్చువల్లీ ప్రేమ ఇష్క్ కాదల్ దీంట్లో వన్ ఆఫ్ ద లీడ్గా చేస్తున్నాను. ఇంకా షూట్ స్టార్ట్ అయ్యి ఒక 10 days అయింది. చాలా బాగా వస్తుందండి మూవీ. పవన్, కార్తీక్, హరీష్ అందరూ మొత్తం అందరూ ఫ్రెష్. సో ఎవరికి ఏం ఈగో లేకుండా హ్యాపీగా చేసుకుంటున్నాం. మార్నింగ్ 6 to 6 షెడ్యూల్ అంటే పక్కా పర్ఫెక్ట్. ప్లానింగ్ అలా ఉంటుంది, ప్రొడ్యూసర్ గారు ప్లానింగ్. సో యాజ్ ఇట్ ఈజ్ అనుకున్నట్టు అంతా అవుతుంది. మూవీ అంతా కూడా ఇలాగే హ్యాపీగా అయిపోతుందని అనుకుంటున్నాను. మీ అందరూ సపోర్ట్ మాకు తప్పకుండా ఉండాలి. థ్యాంక్స్ అండి. పేరు హరీష్. ఈ మూవీలో వన్ ఆఫ్ ది లీడ్గా చేస్తున్నాను. అండ్ గోపి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే సార్. మేము గోపి గారు ఒక 1.5 year నుంచి ట్రావెల్ చేస్తున్నాం ఇదే స్క్రిప్ట్ మీద. ఆయన నాకు మై పాస్ 3 girlfriends అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం మేము, ఒక కార్తీక్, మేము అందరం. అది చూసి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే మా పవన్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ పవన్ థ్యాంక్ యూ సో మచ్. యా, మూవీ చాలా బాగా జరుగుతుందండి. మేము పవన్కి అది వీళ్ళకి నచ్చినట్టే చేస్తున్నామని నేను అనుకుంటున్నాను. సో మీ అందరికీ నచ్చుతుంది. సో మీ మెయిన్గా మీ సపోర్ట్ కావాలి మాకు, మీ సపోర్ట్ కావాలి. అండ్ సార్ చాలా ఖర్చు పెట్టి ఒక మంచి సెట్ వేసి మొత్తం మూవీ అంతా దాంట్లోనే తీస్తున్నాము. యా, థ్యాంక్స్ ఎవ్రీవన్. అంతే. యా, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను వితిక. ప్రేమ ఇష్క్ కాదల్లో ఐఎమ్ ప్లేయింగ్ అ సరియు రోల్. సరియు అనేది చాలా వెరీ బబ్లీ, చాలా అల్లరి పిల్ల. నేనేంటో అదే నా క్యారెక్టర్. డైరెక్టర్ గారు అందరినీ రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో అలా చూసి సెలెక్ట్ చేసుకున్నారు. టాకింగ్ అబౌట్ ది ప్రాజెక్ట్, ప్రేమ ఇష్క్ కాదల్లోనే అర్థమవుతుంది ఇట్స్ ఆల్ అబౌట్ లవ్ 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 అని చెప్పి. ఇట్స్ టోటలీ లవ్ ఎంటర్టైన్మెంట్. అండ్ డైరెక్టర్ 3 stories, there are 3 different stories in the movie. 3 lead pairs, different in one movie playing 3 different stories, and it's a really very different concept. And talking about the director and cameraman, ante they have to be like wife and husband. They deserve that. They deserve that. Very understanding, and if they wanted something they'll do it perfectly. And my producer, so I'm really thankful to him because encouraging new talents, new cast and crew, and giving us such a big set, and what all we need he's giving that. That's what we want to make a big film, and we need all your supports. Thanks a lot everybody. Thank you. నా పేరు శ్రీముఖి. ప్రేమ ఇష్క్ కాదల్ గురించి మీరు అందరూ ఇప్పటికే విన్నారు చాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే గోపి సార్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గోపి సార్ ఫర్ ద ఆపర్చునిటీ. పవన్కి కూడా చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 pairs అనగానే ముగ్గురిని ఈక్వల్లీ బ్యాలెన్స్ చేయడం, హ్యాండిల్ చేయడం ఈజ్ అ వెరీ హార్డ్ టాస్క్. బట్ టీమ్ అందరూ మమ్మల్ని చాలా హ్యాపీగా ఉంచి చాలా బాగా తీస్తున్నారు మూవీని. ఐఎమ్ ప్లేయింగ్ ఏ తమిళ్ గర్ల్ ఇన్ ద మూవీ విచ్ ఇస్ శాంతి. And I'm very much happy with the output. So I have nothing much to say about the project. Thank you so much. నా పేరు రవి. మీరంతా జోష్ రవి అని పిలుస్తారు. నేను ప్రేమ ఇష్క్ కాదల్ ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నానండి. పవన్ గారు నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు, నన్ను నమ్మి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఈ స్క్రిప్ట్ విన్న తర్వాత. ఇలాంటి క్యారెక్టర్ నేను ఇంతవరకు చేయలేదు. ఇంత బ్యూటిఫుల్ స్టోరీ నేను గుండెజారి గల్లంత అయిన తర్వాత నేను అంత ఎగ్జైటింగ్ ఫీల్ చేస్తున్న మంచి కథ. నా క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ముఖ్యంగా మా గోపి గారికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.